Hello, my dear students. This is your Subbarao sir. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో నిజమైన పోటీ ఎంత ఉంటుంది? యాక్చువల్గా అంటే గట్టిగా మనకి పోటీ ఇచ్చేవాళ్ళు, అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ అనమాట వీళ్ళు. వీళ్ళ నుంచి మనకి ఎంతమంది వీళ్ళు మనకి పోటీలో ఉంటారు, ఎంతమంది ఉండొచ్చు? సో ఇది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. సో కాబట్టి ఎంతమంది పోటీ ఉండొచ్చు? యాక్చువల్గా ఏంటంటే ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఇప్పుడు ప్రిలిమ్స్ కానీ చూసినట్లయితే మనం ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అదేవిధంగా ఇతర చిన్న చిన్న ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు అందరూ అపీర్ అయ్యారు. కాబట్టి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ నుంచి మనకు పోటీ అయితే గట్టిగానే ఉంటుంది. ఇక గ్రూప్ 2 నుంచి ఇతర చిన్న చిన్న పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళ నుంచి పెద్దగా మనకు పోటీ ఏమి ఉండదు. అయితే వీళ్ళల్లో నిజంగా మనకి గట్టి పోటీ అంటే 1:3, ఒక పోస్ట్కి 3 నుంచి పోటీ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు 1:50 తీస్తున్నారు మెయిన్స్కు. కాబట్టి మనకి ఇప్పుడు ఈ మెయిన్స్లో మనకి 1:3 అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఒక పోస్ట్కి 3 అంటే దగ్గర దగ్గర 1800 మంది నుంచి మనకు పోటీ ఉంటుంది. ఈ 1800 మందిలో కూడా మనకి గట్టిగా సీరియస్గా అంతా టెస్ట్ సిరీస్ రాసి కోచింగ్ తీసుకొని పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఒక 800 to 900 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ నుంచే పోటీ అనమాట. సో మెయిన్గా చెప్పాలంటే 1:2 అనమాట. అంటే ఒక పోస్ట్కి 2 మాత్రమే పోటీ పడతారు, వాళ్ళే గట్టిగా ఉంటారు. సో వాళ్ళని మనం కంపీట్ చేయాలన్నమాట. కాబట్టి చాలా తక్కువే ఉంటుంది ఇదనమాట. మెయిన్స్ మనం చూడటానికేమో దాదాపుగా మనకి 28,000 మంది రాస్తారు మెయిన్స్. వాళ్ళల్లో అందరూ మనకైతే పోటీ కాదు. ఎందుకంటే 6 పేపర్లు ఉన్నాయి, రైటింగ్ స్కిల్స్ ఉండాలి, టెస్ట్ సిరీస్ రాసి ఉండాలి, అవగాహన ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే మనకు పోటీ, గట్టి పోటీ. మా అనుభవంలో, నాకున్న అనుభవంలో, ఈ 20 yearsలో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే గట్టి పోటీ అంటే మనకి 1:2 ఉంటారు. అంటే అరౌండ్ మనకి ఒక 1000 మెంబర్స్ మాత్రమే గట్టి పోటీ ఇస్తారనమాట. ఆ 1000 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 1:1 అనమాట. మనకు దాదాపు 600 పోస్టులు ఉన్నాయి. కాబట్టి మనం గట్టిగా కానీ ప్రిపేర్ అవ్వగలిగితే, ప్రిపేర్ అయ్యేది ఏది కూడా ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే మళ్ళీ రాదు. ఇంత మంచి నోటిఫికేషన్ ఉంది కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ప్రిలిమ్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా ఆల్రెడీ మీకు కట్ ఆఫ్ మార్క్ మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు స్టార్ట్ చేయండి అనమాట. స్టార్ట్ చేయండి, మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, టెస్ట్ సిరీస్ రాయండి, ఇవన్నీ చేయండి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. ఉమెన్స్లో అయితే ఇంకా తక్కువ ఉంటుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, ఉమెన్స్లో ఎంత ఉండొచ్చు అనేది. మహిళల్లో అయితే, జెంట్స్లో అయితే మొత్తం ఓవరాల్గా నేను చెప్తుంది ఇది. అందుకని కొంచెం గట్టిగా కానీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం దీంట్లో సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, రైట్.